అనుగ్రహించాడు. అది మాత్రమే కాదు, స్వప్న భావములను గ్రహించు గొప్ప వరమును దేవుడు అనుగ్రహించాడు. సో ఇది ఆ నలుగురు వ్యక్తులు, నలుగురు యవనస్తులు ఒక రాజు దగ్గర పనిచేస్తున్నారు. ఇది ఇక్కడ వరకు మనము చదివిన, నేర్చుకున్న అర్థమైనటువంటి అంశము. అర్థమైనటువంటి ఒకసారి ఆ స్తోత్రం చెప్తారా? రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా, హల్లెలూయా. సో రెండవ అధ్యాయంలోకి వచ్చేసేటప్పటికి నెబుకద్నెజరు తన ఏలుబడి యందు 2వ సంవత్సరమున కలలు కనెను. ఏం చేశారంటే, ఎవరికి వచ్చింది? రాజుకి, ఆ దేశపు రాజుకి, నెబుకద్నెజరు అనేటువంటి రాజుకి కళలు వచ్చినాయి. బాగా ఇంట్రెస్ట్ గా ఉండేటువంటి స్టోరీ, బాగా వినండి. ఈ రోజు వాక్యము పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతారు కదా. నిజంగా వాక్యం ఉన్నటువంటి మనకు మన జీవితంలో ఎటువంటి వరములు కలిగి ఉన్నాము, హల్లెలూయా, ఎటువంటి ఆత్మను కలిగి ఉన్నాము, ఎటువంటి దర్శనములు కలిగి ఉంటూ ఉన్నాము. చాలా మంది జీవితంలో చాలా భక్తి చేస్తారు, కానీ వారికి వస్తున్నటువంటి కళను మర్చిపోతూ ఉంటారు. వారికి వచ్చినటువంటి దర్శనాన్ని వృధా చేస్తూ ఉంటారు, వ్యక్తపరచరు. లేకపోతే మొన్న ఏదో కళ వచ్చింది మర్చిపోయేలే అని అంటూ ఉంటారు. లేకపోతే వారికి కలుగుతున్నటువంటి దేవుని సన్నిధిలో ఎదుగుతున్నటువంటి విధానాలు దేవుడు వారికి అగపరుస్తాడు, కానీ వారు ఏమాత్రము కూడా గ్రహించేటువంటి వారిగా ఉండలేకపోతున్నటువంటి క్రైస్తవులు మనం చూస్తూ ఉంటాం. అయితే వీరు మాత్రము ఆ విధంగా కాకుండా కలలు కనెను. మొదటి వచనం, రెండవ అధ్యాయం మొదటి వచనం చూస్తే గనక, అందుని గురించి ఆయన మనస్సు కలతపడగా ఆయనకు నిద్ర పట్టకుండెను. ఎవరికి? నెబుకద్నెజరుకి కల వచ్చింది. ఆ కళను బట్టి ఆయనకు నిద్ర పట్టనటువంటి పరిస్థితి ఏర్పడినట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఆ కళ వచ్చింది, ఆ కళ అతను మరచిపోయాడు. రాజుగారు కూడా మనలో కొంతమంది లాగా వచ్చినటువంటి కళను మరిచిపోయాడు. ఆ మరిచిపోయినటువంటి రాజు ఏమంటున్నాడు తెలుసా? మరిచిపోయినటువంటి రాజు కాబట్టి, ఆయన దగ్గర పనిచేసేటువంటి చాలా మంది ఉన్నారు కాబట్టి వారి దగ్గర ఆజ్ఞాపిస్తున్నాడు. ఏమనంటే గనక, ఇదిగో నాకు ఒక కళ వచ్చింది, ఆ కళను నేను మరిచిపోయినాను. నిజంగా కూడా మన ద్రాక్షావళి గారు మంచి కళలు వస్తాయి, మంచి దర్శన వరము కూడా కలిగి ఉన్నటువంటి తల్లి గారు. నిజంగా మన సంఘంకి వచ్చిన తర్వాత వారికి వచ్చినటువంటి ఆ దర్శనాలు అవి నాతో చెప్పినప్పుడు నేను చాలా విషయాల్లో ఆలోచన చేస్తే చాలా కరెక్ట్ అయినటువంటి దర్శనాలు వారు పొందుకుంటూ ఉన్నారు. కాబట్టి అటువంటి దర్శన వరాలు, నిజంగా ఆ వరాలు కూడా నానా విధాలుగా మనకు ఆ పత్రికల్లో మనకు కనబడుతూ ఉంటాయి. ఒకరికి చక్కగా పాటలు పాడేటువంటి వరాన్ని దేవుడు అనుగ్రహిస్తారు, చక్కగా వాక్యాన్ని వివరించేటువంటి వరాన్ని దేవుడు అనుగ్రహిస్తారు. దర్శన వరాలు లేకపోతే కళలు